ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారు మీ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత ఈ పోలీసులు కావచ్చు లేకపోతే వీటికి సంబంధించి కొంచెం తగ్గినాయి అనుకోవచ్చు, అంతేనా? ఆయన ఉన్నప్పుడు కూడా పెట్టారన్న, కాకపోతే కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంది. ప్రొటెక్షన్ ఉండేది. అదే అదే ఒక నాయకుడు ఉన్నాడు అనేటువంటి మాకు భరోసా ఉండేది, ధైర్యం ఉండేది. కొంచెము ఆయన ఉండడం వల్ల మాకు కూడా ఇంట్లో అభద్రతా భావం అనేది పోయింది. ఆయన ఏముండేది, నేనున్నా అమ్మ అని ఒక మాట చెప్పేవాడు, నేనున్నా, నువ్వేం భయపడకు. ఒకసారి ఇదే ప్రతాప్ రెడ్డి కేసులో ఇట్లనే తిప్పి గొడవలు చేస్తూ ఉంటే, అసలు అంతకుముందు గన్మెన్స్ ఇప్పించారు ఆయన, మాకు గన్మెన్స్ తీసేశారు కదా, తీసేస్తే అసెంబ్లీలో గొడవ అయింది. గొడవ అయితే ఆయనే మళ్ళీ నువ్వు మాట్లాడు, నేను మాట్లాడి పెట్టిపిస్తా అని ఆ రోజు పెద్ద గొడవ చేపించి మళ్ళీ గన్మెన్లను పెట్టించారు. అప్పుడు ఆయన నిండు అసెంబ్లీలో చెప్పాడు, ఏదైనా కూడా మురళి ఏం చేసినా నేను బాధ్యత తీసుకుంటాను. అది జరిగినాక ఒక వారం 10 రోజుల్ని మర్డర్ అయింది. అప్పుడు నాకు ఒక అభద్రతా భావం, మళ్ళా మీరు ఎందుకు తప్పుడు మార్గాన్ని వెళ్తున్నారు అని, అంటే వాళ్ళు పెట్టిన కేసు అది అంటాడేమో అని భయంతో నేను కనీసం కాంటాక్ట్ చేయడానికి భయపడ్డాను. ఎన్ని రకాల ఇబ్బందులు పెడతా ఉంటే ఇంకా నాకు అసలు ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు. ఒకరోజు పొద్దున్నే సూర్యుడికి ఫోన్ చేశాను. ఫోన్ చేసి సూర్యుడు అన్నున్నాడా అన్నగానే వెంటనే అన్నకి ఇచ్చారు రాజశేఖర రెడ్డి. అసలు ఒక 10 నిమిషాలన్నా ఆగకుండా ఏడుస్తానే ఉన్నా నేను. ఏడ్చినంతసేపు ఏడ్చినాక ఆగినాక చెప్పమ్మా అని అన్నాడు. అంటే అన్న ఇట్లా చాలా సతాయిస్తున్నాను అంటే, పోనీ అమ్మ వాళ్ళ ప్రభుత్వం ఉంది, మనం ఏం చెయ్యలేము, మనకు ఒక రోజు వస్తుంది, నేనున్నాను, నువ్వేం అధైర్యపడకు అని. అంతే, ఇంకా ఆ రోజు నుంచి నేను ఆ బాధ మర్చిపోయాను. అంత పెద్ద అయినా మనకు అలా నిండగా అండగా ఉన్నాక ఇంకా మనకేంది భయం. అట్లాగే ఆయన ఎప్పుడు అండగా ఉన్నాడు. ఒకటి ఏంటంటే, ఆయన ఎత్తుకున్నాక మనం చెడ్డ పని చేస్తామా మంచి పని చేస్తామా అని చూసేవాడు కాదు. కొండమురళిని నేను ఎత్తుకున్నా అంటే నేను ఎత్తుకుంటాను, నేను ఎత్తేయను, ఎంత బరువు అయినా సరే నేను ఎత్తుకుంటాను. అట్లాగే ఎత్తుకున్నాడు ఆయన. ఆయన మంచిగా మమ్మల్ని గుర్తించి, ఇక మీరే రాజ్యము, వరంగల్ మీదే అని చెప్పాడు ముందు రోజు. మనకు అసెంబ్లీ అయిపోయింది కదన్న, తెల్లారి కదా ఆయన చనిపోయింది. ఆ రోజు ఏం చేశాడంటే, మొత్తము జిల్లాల వారీగా ఎస్పీలను కలెక్టర్లను పిలిపించి ఆ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలను మంత్రులను కూర్చోబెట్టి వాళ్ళకి చెప్పాడు, మన వాళ్ళు ఏదైనా పని ఉంటే చెయ్యండి అట్లా చెప్పి మా వరంగల్ జిల్లాది కూడా పెట్టాడు. పెట్టినాక మేము వెళ్ళిపోతుంటే మీరు ఉండండి అని అన్నాడు. అందరు వెళ్ళిపోతుండే మేము పోయినాం. అప్పుడు చెప్పాడు, మురళి ఇన్ని రోజులు నేను అంటే వాళ్ళకి ఇచ్చి, మంత్రులు వేరే వాళ్ళకి ఇచ్చా, తప్పు చేశాను, వాళ్ళ వల్ల నాకు పార్టీకి లాభం జరగలేదు, నాకు లాభం జరగలేదు, కరెక్టు యువ నాయకుడిగా నువ్వు నాకు అవసరము, ఈ రోజు నుంచి కొండమురళి ఏది చెప్తే వరంగల్లో అదే నడుస్తుంది. ఆ రోజు మేము ఎంత సంతోషపడ్డామంటే, ఇన్నాళ్లకు మాకు ఒక గుర్తింపు వచ్చింది. అంటే అప్పటి వరకు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు కానీ మమ్మల్ని పర్సనల్గా ఐడెంటిఫై చేయలే ఆయన ఎప్పుడు కూడా. మనల్ని నాయకత్వం, మనకు బాధ్యతలు అప్పచెప్పాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు. ఫైనాన్షియల్గా కూడా మేము ఎప్పుడు ఆయన దగ్గర ఏ హెల్ప్ కూడా తీసుకోలేదు. చాలామంది అనేవాళ్ళు, వాళ్ళు వచ్చి కోట్ల వర్కులు తీసుకుంటున్నారు, మీరెందుకు తీసుకోరు అట్లా ఇట్లా అన్నా కూడా మనం రూపాయి వర్క్ కూడా ఎప్పుడు కూడా ఆయన దగ్గర తీసుకోలేదు. అంతే, మనకేమన్నా కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్స్ ఉంటే మాత్రమే చేసి పెట్టేవాడు. ఆ రోజుగా మేము హ్యాపీగా ఫీల్ అయినాం, అయ్యో ఇన్ని సంవత్సరాలకు మనకు గుర్తింపు వచ్చింది అన్న. అనుకోకుండా తెల్లారా ఆయనది హెలికాప్టర్ క్రాష్లో ఆయన చనిపోవడం జరిగింది. ఇక్కడే మీ కమిట్మెంట్ అండి, ఆయన మీద ఉన్న ప్రేమతోనే కదా, ఆయన మీద ఉన్న ప్రేమ గౌరవం ఏదైతే ఉందో ఆ గౌరవంతోనే పదవిని కూడా వద్దనుకొని మీరు ఇటు రావటం జరిగింది. అంటే మేము అప్పుడు ఏమనుకున్నాం, అంతే కదా, వైఎస్ఆర్సీపీ అంటే అప్పుడు ఏమనుకున్నాం, అందరం కలిసి మంత్రులందరం ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కావాలి అని సంతకాలు పెట్టాము. ఆయన కాకపోతే ఒక సందర్భంలో నేను అంటే ఆయన మీద ఉన్న అఫెక్షన్ తోటి, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే నన్ను మంత్రి పదవికి రాజీనామా చేస్తానేటువంటి మాట అన్న మాట మనం నిలబెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని మంత్రిని చేయలేదు, ముఖ్యమంత్రి ఎవరో చేశారు. వాళ్ళు ఎవరు అనేది నాకు సంబంధం లేదు. అక్కడ యోషయ్య ఉన్నాడా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడా, ఎక్స్ ఉన్నాడా, వై ఉన్నాడా, జెడ్ ఉన్నాడా, నాకు సంబంధం లేదు. మనం అనుకున్న వ్యక్తి అయితే ఉంటా, లేకపోతే లేను అన్నా. అదే మాట మీద నేను రాజీనామా చేశాను. ఆ రాజీనామాతోటి ప్రజల్లో ఒకలాంటి భూమి వచ్చిందన్న అని ఇట్లా లేచిపోయారు జనం.
ఆ జనాన్ని చూసినాక జగన్మోహన్ రెడ్డికి అప్పుడు ఐడియా వచ్చింది. అసలు నాకు తెలిసి అయితే నేను మూల కారణం ఆయనకి పార్టీ పెట్టడానికి. అది ఆయన ఒప్పుకోక తప్పదు. లేకపోతే జనంలో ఇంత ఉంది అనేది ఆయనకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? ఆయన పార్టీ పెడితే నేను మనగడ కొనసాగించగలుగుతానని ధైర్యం ఎట్లా వస్తుంది చెప్పండి? ఆ మనుషులో ఉన్నటువంటి స్పందన చూసి ఆయన డిసైడ్ చేసుకున్నాడు, ఓహో ఈ హీట్లోనే పార్టీ పెట్టేస్తే పని అయిపోతుంది. మమ్మల్ని ఇటు వరంగల్ పోతుంటే పిలిచిండు, ఇద్దరం వచ్చాము. అన్న ఇట్లా నేను పార్టీ పెడదాం అనుకుంటున్నా అన్నాడు. అంటే మంచిదని అదే మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని పెడతాడు కావచ్చు అనుకున్నాం. మేము ఇటు గుప్పలు కూడా దాటలేదు, కథం పార్టీ పెడుతున్నాడు అని ప్రకటన వచ్చేసింది. అట్లా పెట్టేసిండు. ఇక పెట్టినాక మనం ఇప్పుడు ఒక అడుగు వేసినాక మనం అది బురదలో పెట్టామో దేంట్లో పెట్టామో మంచినీళ్ళల్లో పెట్టామో అనేది కాదన్న. ఇప్పుడు మనం ఒక నమ్మిన నాయకుడి కోసం పెట్టినప్పుడు ఆయన వెనక నడవాలి. ఆయన వెనక నడిచిన తర్వాత చాలా స్వల్ప మెజారిటీ ఆయన గెలిచింది కూడా. అప్పుడు 200-300 ఉంటాయి కదండి, అంతేనా? ఆ మెజారిటీ కూడా అనకూడదు ఆ టైం. ఒక రకంగా ప్రత్యేక ఉద్యమం జరుగుతున్న టైం, పైగా ఆ టైంలో కూడా మీకు 1500 ఓడిపోయిన తర్వాత సపోర్ట్ అయినా ఉందా ఆయన తరపు నుంచి, జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి మీకు? అంటే ఓడిపోయినాక మేము ఎక్కువగా కలిసేవాళ్ళం కదండి. అప్పుడు ఆయన ఓదార్పు యాత్ర ఏదో చేసినంతసేపు తిరిగాము. ఈ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఆ తర్వాత ఆయన్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినాక మాకు అటువైపు వెళ్ళే అవసరం రాలేదు. మేము అట్లనే కంటిన్యూ అవుతున్నాము, అట్లా ఉన్నాం అంతే. ఈ లోపల ఈ తెలంగాణ ఉద్యమం బాగా ఊపందుకుంది. అందుకున్నప్పుడు వైఎస్ఆర్సీ అప్పుడు ఒకసారి ప్లీనరీ పెట్టారు అక్కడ ఇడుపులపాయలో. ప్లీనరీ పెట్టినప్పుడు కూడా నేను ఆ ప్లీనరీలో కూడా చెప్పాను, మేము తెలంగాణ నుంచి చాలామంది నమ్మిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు తెలంగాణకు మొత్తం ప్రోగా మాట్లాడకపోయినా కూడా ఒకవేళ కేంద్రం తెలంగాణ ఇస్తే మేము అడ్డుకోమన్నటువంటి మాట మాట్లాడాలని అక్కడ ప్లీనరీలో చెప్పాను. ఆ లోపల మళ్ళీ ఈయన జైల్లోకి వెళ్ళి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్లీనరీలో ఉన్నారు. ఈయన జైల్లోకి వెళ్ళినాక ఇది బాగా వచ్చి ఇక డివైడ్ అవుతుంది కావచ్చు అట్లా ఇట్లా అనేది వచ్చినప్పుడు మేము వెళ్ళి అడిగాము, మరి అందరూ పార్టీల నుంచి ఒక మెసేజ్ వచ్చినప్పుడు మన పార్టీ నుంచి కూడా ఒక మెసేజ్ రావాలి. ఈ విధంగా మీరు మెసేజ్ ఇస్తే కానీ మేము కొనసాగుతాం తెలంగాణ నుంచి, లేకపోతే మాకు గత్యంతరం లేదు, మాకు తప్పనిసరిగా మేము తెలంగాణ బాధలుగా మేము మాట్లాడాల్సి వస్తుంది అని విజయమ్మతో 2 రోజులు చర్చలు. ఆ రోజు ఆమె పేరుకి అక్కడ ఉంది కానీ సుబ్బారెడ్డి గారు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన వాళ్ళకి లోపల ఏ ఆదేశం ఉంటే అది వాళ్ళు అది చేస్తారు. జైలు నుంచి ఏదొస్తే అది వాళ్ళు పాటిస్తారు. వాళ్ళకు ఒక్కటే వచ్చింది, ఎవరున్నా ఎవరు పోయినా మనం సమైక్యాంధ్ర నినాదం మీద ఉండాలి అని చెప్పారు. వీళ్ళు కుదరదంటే కుదరదు, మేము అనము, అసలు తెలంగాణ మాట అనేది మేము ఎత్తాము, కరాఖండిగా చెప్పేశారు. ఇంకా అంతవరకు వచ్చినాక మన రాజకీయ జీవితాన్ని మనం బొందబెట్టుకోలేము కదన్న. ఇప్పుడు ప్రత్యామ్నాయం మనం తప్పకుండా వెతుక్కోవాలి. ఒక రాజకీయ నేతగా మనం మనగడ కొనసాగించాలి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల దిక్కుగా మనం పయనించాలి. అందుకని చెప్పి మేము రాజీనామా చేసేసి అందులోంచి బయటకు వచ్చాము. బయటకు వచ్చినాక కూడా సైలెంట్గా ఉన్నాం, మేము ఏం మాట్లాడకుండా ఉంటే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఒక డ్రామా ప్లే చేసాడు. రామరెడ్డి ఆయన పేరేం పేరు ఉంది, రంగారెడ్డి ఎమ్మెల్సీ ఉండే, ఆయనను పంపించి దిగ్విజయ్ సింగ్ దగ్గరికి తీసుకుపోదాము, పర్కాల సీట్ ఇప్పిద్దాం, ఆయనకు మాట ఇప్పించి పర్కాల ఇప్పిద్దామని పార్టీలో చేర్చుకుందామని చెప్తే రంగారెడ్డి చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి చెప్పిండు అని వచ్చి చెప్తే నమ్ముతాం కదన్న మనం, ఆయన దగ్గర కిరణ్ కుమార్ రెడ్డికి నమ్మినాక ఢిల్లీకి తీసుకుపోయినాక దిగ్విజయ్ సింగ్ టైం తీసుకున్నారు. మమ్మల్ని బయట వెయిటింగ్ ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టారు. కిరణ్ కుమార్ రెడ్డికి 4 గంటల ఫ్లైట్ ఏదో ఉంటే ఆయన 7 o'clockకి మళ్ళీ పోస్ట్పోన్ చేసుకొని లోపలికి పోయిండు. వచ్చి దిగ్విజయ్ సింగ్ దగ్గరికి పోయినాక మేమేమనుకుంటున్నాం, మమ్మల్ని లోపలికి పిలుస్తాడు కావచ్చు, పిలిచి అక్కడ మాట్లాడతాడు కావచ్చు అనుకున్నాం. ఇంత లోపల ఆయనను బయటికి తీసుకొచ్చిండ్రు. 1 నిమిషంలో మీడియా వాళ్ళందరూ వచ్చిండ్రు, కబగబ వచ్చేసిండు. ఆయన కండువాలు కప్పిండ్రు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరిండు అన్నాడు, వెళ్ళిపోయారు. ఈయన ఇటు పోయిండు, ఆయన అటు పోయాడు, కథం. అప్పుడు ఏం చేయాలి, పీసీసీకి మనకు రావాలి ఇన్ఫర్మేషన్ ఏఐసీసీ నుంచి, వీళ్ళు అధికారికంగా మన పార్టీలో చేరారు కాబట్టి మీరు మన పార్టీ నాయకులుగా గుర్తించాలి. వీళ్ళు ఆ లెటర్ రాంది వీళ్ళు మనల్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఆ లెటర్ కోసం ఢిల్లీలో తిరిగి విసిగిపోయినామన్న దిగ్విజయ్ సింగ్ చుట్టూ తిరిగి. అప్పుడు లక్ష్మయ్య గారు పీసీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయనకి. ఆయనను కూడా అడిగాం, అన్న మరి ఇట్లా జరుగుతుంది అన్నప్పుడు ఆయన తీసుకోవాలి కదా నేను ఎట్లా అడుగుతా, మీరే వెళ్ళి అడుక్కోండి అని అన్నాడు. అది ఆ కన్ఫ్యూజన్లో మేము ఇంకెళ్ళడం మానేసి సైలెంట్గా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళది అది కావాలని ప్లే చేసిన డ్రామా అని మాకు అర్థమైపోయింది. మమ్మల్ని జగన్మోహన్ రెడ్డిని అటు ఇద్దరిని కూడా ఒకటేసారి ఒక్క దెబ్బకు 2 పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారిని దగ్గరగా చూశారు,
కంపారిజన్ చేస్తే ఇద్దరిలో ఎలాంటి వ్యత్యాసం? జమీన్ ఆస్మాన్, ఆహా. భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా. అంటే మేము అంతకుముందు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కలవలేదు. ఓకే ఓకే. ఆయన కొడుకు అంటే ఆయన లక్షణాలతో ఉంటాడేమో అనుకున్నాము, కానీ ఆయనకి అసలు పొందుతాను లేదన్న. అంటే ఆయన ఈ రాజశేఖర రెడ్డి గారు మనం ఎదుగుతా అంటే సంతోషపడేవాడు. మమ్మల్ని అనేవాడు ఊరికి, సోనియా గాంధీ నిన్ను గుర్తుపడుతుందమ్మా, మీరు వెళ్ళి ఢిల్లీలో ఎందుకు కలవకూడదు, నేను పోయినప్పుడు అలా అడుగుతుందమ్మా అంటే, మాకేం అవసరం అన్నా, మీరున్నారు, టికెట్ ఇచ్చేటోళ్ళు మీరు, మాకు అక్కడికి పోవాల్సిన అవసరం. ఈరోజు వరకు మాకు ఢిల్లీలో ఎవరెక్కడ ఉంటారో కూడా తెలియదు. అట్లా మేము ఒకరిని నమ్ముకొని ఇక్కడే ఉన్నాము. కానీ ఆయన అట్లా కాదు, ఎదిగితే అభద్రతా భావంగా ఫీల్ అవుతాడు. ఎవరన్నా ఎదుగున వాళ్ళు ఉంటే కష్టం అన్నట్టు ఆయనకి, ఆయనది ఆ స్వభావం.